అందరికీ వందనాలండి. ఈరోజైతే మనం సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుకుందామండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. అంటే ఏంటండి, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుతున్నాను. మనం దేవుడిని ప్రేమించి దేవుడిని ఇష్టపడి దేవుడు చెప్పింది తింటే దేవుడు మనల్ని ప్రేమించి మనకు కావాల్సిన ఇస్తాడంటండి. ఇంకోటి ఏంటి, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కొనుగొందురు. మనం దేవుడిని జాగ్రత్తగా వెతకాలండి. వెతికితే ఆయన మనకు దొరుకుతాడు. మనం దేనికి వెతుకుతాం, మనకు అది కావాలి ఇది కావాలి అని అడిగేస్తాం కదండి. దేవుడిని వెతకాలి ఫస్ట్. మనకి దేవుడిని వెతికి దేవుళ్ళ ప్రార్థనలో కట్ట బలంగా ఉంటే దేవుడు మనకు దొరికి మనకు కావాల్సిన దేవుడు ఇస్తాడు. 18వ వచనం చదువుకుందాం. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. ఐశ్వర్య ఘనతలు ఉన్నాయండి, స్థిరమైన కలిమియు నీతియు అన్నీ నా యొద్ద ఉన్నాయని దేవుడు అంటున్నాడు. మనం దేవుళ్ళో ఉంటే అన్నీ మనకి ఇస్తాడండి. మనం దేవుళ్ళో ఉన్నాం, ఇంకా దేవుళ్ళలోనే ఆనుకుందాం. మనం దేవుళ్ళో ఉంటున్నాం కానీ దేవుడిని నమ్మకుండా ఇంకా ఏయో పాటిస్తున్నారు. అలాంటివి ఏమి ఉండకుండా దేవుళ్ళలోనే ఇంకా స్థిరంగా ఉండి దేవుడిని వెతికితే మనకు దేవుడు ఇస్తాడండి. ఈ మాటలు దేవుడు దీవించను కాక మీ అందరికీ వందనాలు.